రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మదనపల్లి పట్టణం శ్రీవారి నగర్లో వైసీపీ నాయకుడు పొంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యారు. శేషాద్రి ఇంట్లోకి దూరిన దుండగులు కత్తులతో అతి కిరాతకంగా విచక్షణారహితంగా దాడి చేశారు. దాంతో ఆయన రక్తపు మడుగులో కుప్పకూరారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దుండగులు పరారి కాగా వారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక క్లూస్ టీమ్స్ అక్కడ ఆధారాలు సేకరిస్తున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మదనపల్లి పట్టణం శ్రీవారి నగర్లో వైసీపీ నాయకుడు పొంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యారు. శేషాద్రి ఇంట్లోకి దూరిన దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దాంతో ఆయన రక్తపు మడుగులో కుప్పకూలారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దుండగులు పరారి కాగా వారిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇక ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యూసఫ్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ యూసఫ్, చెప్పండి, ప్రధానంగా దుండగులు ఎవరు, పోలీసులు ప్రాథమిక నివేదిక ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి ఉందా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. అన్నమయ్య జిల్లా మదనపల్లికు సంబంధించినటువంటి వ్యవహారంలో నిన్న నైట్ ఒక దారుణ హత్య చోటు చేస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరిగినటువంటి లావాదేవీకి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఆ డబ్బులు పంపకాల్లో జరిగినటువంటి తేడాలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తా ఉన్నారు. మదనపల్లి పట్టణంలో శ్రీవారి నగర్ లో ఓ యువకుడు నిన్న రాత్రి తీవ్ర స్థాయిలో హత్యకు గురయ్యాడు. వేటగొడవలతో అతని భార్య ముందరే కత్తులను ఉపయోగించి అతన్ని పొడిచి చెప్పినటువంటి ఘటన కలకలం రేపిందని చెప్పవచ్చు. 20 సంవత్సరాలు ఉన్నటువంటి పుంగనూరు శేషు అనేటువంటి యువకుడిని స్థానికంగా ఉన్నటువంటి ఆ పుంగనూరు ప్రాంతానికి సంబంధించిన వారు ఒక 7 మంది కలిసి అతన్ని హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. వారిపై కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికే ఎవరైతే మృతి చెందాడో అతనికి ఒక భార్యతో పాటు 2 సంవత్సరాల ఆ ప్రాంతంలో జరిగినటువంటి హత్య ఒక్కసారిగా కలకలం రేపింది. వీరందరూ కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఈ నేపథ్యంలో డబ్బుల వద్ద లావాదేవీలు జరిగే వ్యవహారంలో వీరికి వివాదం చెలరేగినట్లు స్థానికులు చెబుతా ఉన్నారు. పూర్తిగా చూసినట్లయితే ఇంటి వద్ద నిన్న నైట్ నిద్రిస్తున్నటువంటి సమయంలో ఇంట్లో చొరబడినటువంటి అగాంతకులు 6 నుండి 7 మంది కూడా ఈ విచక్షణ రహితంగా కత్తులతో దాడులు చేశారు. ఈ యొక్క దాడుల నేపథ్యంలోనే అతను అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలానికి డిఎస్పీ చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆ కేసు నమోదు చేసి ప్రస్తుతానికి డిఎస్పీ ప్రసాద్ రెడ్డి విచారణ కొనసాగిస్తా ఉన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని అయితే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజశేఖర్, ఆమె చెప్పినటువంటి వివరాలు కూడా పోలీసులు సేకరించే అవకాశం ఉంది. అంటే ఎవరు ఏమిటి సేకరించే పనిలో ఏమైనా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమె వివరాలు చెప్పినట్టు ఏమైనా మనకు సమాచారం ఉందా? దాదాపు ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ కూడా స్నేహితులుగా కలిసి తిరిగేటువంటి వారు. వారి పేర్లను అయితే ఇప్పటికి కూడా డిఎస్పీ వెల్లడించినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ హత్య పథకం ప్రకారమే చేశారా, లేకుంటే మద్యం మత్తులో ఏదైనా విచక్షణ కోల్పోయి ఆ డబ్బు లావాదేవీల ఘర్షణ వాగ్వివాదం చెలరేగడంతో ఈ హత్యకు ఉసిగల్పారా అని చెప్పేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఆ మొత్తం మీద చూసినట్లయితే భార్యతో పాటు ఆ స్థానికంగా ఉన్నటువంటి వారు తెలుపుతున్నటువంటి ఆ వివరాల ప్రకారం అయితే వీరందరూ కూడా గత కొంతకాలంగా వివాదాలు కంటిన్యూగా కొనసాగుతా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లో కూడా గతంలో ఆ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఎటువంటి చర్య తీసుకోకపోవడంతోనే ఇవాళ తన భర్త ఈ విధమైనటువంటి హత్యకు గురి కాపాడాడని చెప్పేసి ఆ మృతుని భార్య కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంగా భావించవచ్చు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.